అందరికి ప్రైజ్లారండి. వాల్యూమ్ పెట్టండి. నాకు హెవీ వెడ్డింగ్ జరుగుతున్నప్పుడు పేరెంట్ రిక్వెస్ట్లో రాసినప్పుడు తక్కువైనది. నాకు మంత్రకీల నుంచి చెడిపించిండు దేవుడు. నేను ఒకప్పుడు ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు దేవునికి నువ్వు డ్యూటీకి వెళ్తున్నా, దేవునికి టిఫిన్ల గురించి నెలకి 3,000 ఇస్తున్నాక. భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా ప్రేయర్లోనే ఉంటూ ఉన్నారు. ఒకప్పటికి దేవునికి దూరంగా ఉండేవారు. దూరంగా ఉంటుందని అసలుకి నన్ను చూస్తే నెలకు ఒకసారి 3 సార్లు, ఒక వారానికి 3 సార్లు అయినా కొట్టటోడు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నా భర్త చాలా మారిండక్క. ఇప్పుడు నేను లేకతోలనే ఊడ్చి మాపేస్తాడు. పేరెంట్ వేస్ట్లో ప్రతి సమస్య గురించి ఆయన గురించి రాస్తా. కానీ ఇప్పుడు మంజులే టైం అవుతుంది డ్యూటీకి వెళ్ళి 7ంటికి లేచి నేను వంట చేసుకొని వెళ్తా. కానీ ఇప్పుడు నా భర్త 100% వాళ్ళు సూటి బొట్టి మాటలు ఇప్పటికైనా నీ భార్య ఇట్లా అట్లా అంటాడు. కానీ నా భర్త నమ్ముతాడు కాదు. ఒక టైంలో ఈ దేవుడు లేకపోతే మన బ్రతుకులు ఏమవును బావా చెప్పు. అసలుకి దేవుని నమ్ముకొని మనం ఈ స్థితిలో వస్తే ఓర్వలేకపోతున్నారు. బ్రతుకుతుంటే మస్తు అదే అవుతున్నారు. మీరు ఎప్పుడు సాక్ష్యం చెప్పారు ఇక్కడ? 2 months అవుతుంది. అంతకుముందు మీరు ఇప్పుడు దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. అన్నయ్య అప్పుల సమస్యల గురించి ఉన్న వాళ్ళని అప్పుల సమస్యలని చెడిపించి మిమ్మల్ని వడ్డీలకు ఇచ్చిన కాకంటే నేను 3 లక్షలు వడ్డీకి ఇచ్చిన 3 తులాలన్నర బంగారం చేసుకున్నా. ఇప్పుడు ఆనందంగా ఉంటుంటే అందరు మమ్మల్ని ఓర్వలేక ఎక్కుతాలు చేస్తున్నారు. వీళ్ళకి ఇట్లా ఆరానికి ఒకసారి సండేస్కు కలర్ టెంపుల్ చర్చికి వెళ్తుంటాడా? అరే మీకు ఊక చర్చి అని ఉరుకుతున్నారు. ఏంద్రా ఎందుకు ఊక చర్చికి వెళ్తున్నారు అంటున్నారు అక్క అని. మా దేవుడు ఎంత ఏదంటే అది వస్తాడు. మీకు మేలు దేవుడు మాకు ఏదంటే అది జరుగుతాడని ఇప్పుడు మేము బ్రతుకుంటే మాకు ఎక్కుతాలు చేసి. ఒక్క నిమిషం, అంతకుముందు మీరు ప్రార్థన విజ్ఞాపనలో రాశారు, దేవుడు కార్యం చేశారు. ఇదే ఆరాధనలో సహోదరి మరి జూలైలో ఆమె సాక్ష్యం చెప్పారు. చాలా భయంకరమైన హెవీ బ్లీడింగ్, కొన్ని నెలల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు ఈ ఆరాధనలో పాల్గొన్నారు. అలానే చాలా భయంకరమైన మాంత్రిక శక్తులతో బాధపడుతున్న సమయంలో ఆరాధనలో దైవ సేవకుడు మరి ప్రార్థించినప్పుడు ఆమె ఆ చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకుందండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ ప్రాబ్లం నుంచి ఆమె విడుదల పొందుకుంది. ఆమెనని చెప్పండి. ఆమెన్. అలాగే ఆమె ఏ ప్రార్థన విజ్ఞాపన రాసి ప్రభు సన్నిధానంలో ప్రార్థించిందో తన భర్త విషయంలో, ఆ భర్త ఈ రోజున ఆమెతో పాటు ప్రభు సన్నిధానానికి వస్తున్నారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజున మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబం అంతటిని చూడడం చాలా 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 సంతోషం. ఒంటరిగా వచ్చింది, చాలా బాధపడింది, దుఃఖముతో ఉంది. దేవుడు చూశారండి. ఎవరు చూడకపోయినా ఎవరు చూసేది దేవుడు? ఎవరు చూస్తారండి? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఆమె కన్నీటిని తుడిచి రోజున సంతోషాన్ని కలగ చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. నిశ్చయముగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమెన్. బ్రదర్ మీకెలా ఉంది? ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసలు దేవుని సన్నిధానానికి రారా ఆయన, ఎక్కడో ఉంటారు, అంటే చాలా దూరంగా ఉంటారు. కానీ ఒక భార్య ప్రార్థన చూడండి ఎంత అద్భుతాన్ని జరిగిస్తుందంటే, ఈ ఆరాధనలో ఆమె పాల్గొని విశ్వాసంతో ప్రార్థించింది. నాకు విడుదలనిచ్చావయ్యా, నాకు స్వస్థతనిచ్చావు, నా భర్త జీవితంలో కూడా ఆ కార్యము జరిగించు స్వామి అని ప్రార్థించిందండి. ఈ ఆరాధనలో పాల్గొన్న తర్వాత అన్ని విషయాల్లో ప్రభు ఈ తైలాభిషేక ఆరాధనల ద్వారా వారిని బ్లెస్ చేసి అన్ని విధాలుగా ప్రభు ఆశీర్వదించారు. గొప్ప విషయం ఏంటి అంటే, రావడం ఒక వంత అయితే ఈ ట్యాగ్ వేసుకున్నారు చూడండి. ఈ ట్యాగ్ వేసుకొని వాలంటీర్గా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి దూరం అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఈ రోజున ఇలా దేవుని కొరకు నిలబడడం చాలా సంతోషం. చాలా చాలా మేము చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. కేవలం ప్రభుకి మహిమ. మీకు ఎలా ఉంది? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉన్నది. ఇంతమందిలో నేను పైకెక్కి సాక్ష్యం చెప్తానని అనుకోలేదు. సాక్ష్యం చెప్పింది కాబట్టి నన్ను దేవుడు చాలా విధంగా వాడబడుతున్నాడు. వాళ్ళండి ఉండాలా వద్దా అనుకుంటా డౌట్ పడుకుంటూ వచ్చేవాడిని. ఇలా 7 గంటలకు లేచి ఎమ్మటే వద్దామని చూసిన. గంట ప్రయాణం ఉంటుంది, ఆటో తోలుతా కదా, గంట ప్రయాణం ఉంటుంది మీ దగ్గర నుంచి ఇక్కడికి. గంట ఉంటుంది అంటే ఇంకా లేటుగా అవుతున్నది. లేట్ అవుతుందని చెప్పేసి అటు ఏమైనా పర్లేదు, లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి 9 గంటల వరకు వచ్చిన. ఆల్రెడీ ఉంటానని చెప్పేసి టాక్ మెల్ల వేసుకున్నా. ఏమైనా పర్లేదు, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అని చెప్పేసి ఆల్రెడీగా పని చేస్తా అని చెప్పేసి మనం తీసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా?
లాస్ట్ నెలలో కదా ఒక తమ్ముడిని మీరు మీరే కదా అది? ఓ చాలా సంతోషం. ఉన్నా మీకు కూడా తెలుసా, ఒక సహోదరి ప్రార్థన ఫస్ట్ ఆమె నడిపించబడింది. ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా బలపరచబడుతున్నారు, వర్తమానాల ద్వారా బలపరచబడుతున్నారు. ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక్కడ నేను దీవించబడాలి, ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు నాకు నేను విడుదల పొందుకోవాలని ప్రార్థన చేసుకుంది. ఆమెకు విడుదల. ఆమె భర్త కొరకు ప్రార్థించింది. ఫస్ట్ ప్రార్థించిన తర్వాత తన భర్త రావడం, దాని తర్వాత ఆయనతో పాటు మరొక వ్యక్తి మారాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? లాస్ట్ నెల ఈ తమ్ముడు సాక్ష్యం ఎంతమంది విన్నారు, చూశారు? ఉన్నారా? ప్రజెంట్లో ఉన్నారా? చాలా భయంకరమైన త్రాగుబోతు, అంటే ఎలా అంటే రోడ్ల మీద పడుకొని బొర్లే భయంకరమైన జీవితం. చూడండి, ఒక వ్యక్తి ప్రార్థన ఎంతమందిని కదిలిస్తుందో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీరి కుటుంబమే కాదు, మీ కుటుంబం ఫ్యామిలీ వచ్చారా? రండి ఒకసారి, ఎక్కడున్నారు? స్టేజ్ మీదకి రండి. ఓ రండి రండి, కమ్. ఎంతోమంది జీవితాలు కట్టబడుతున్నాయండి తైలాభిషేక ఆరాధన ద్వారా. ఎంతోమంది బ్లెస్ అవ్వడం చూస్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్. నేను మీరు తన కొరకు సాక్ష్యం చెప్పినప్పుడు నేను అంత ఐడెంటిఫై చేయలేదు, కానీ ఈ రోజున మిమ్మల్ని నాకు గుర్తున్నారు. ఎందుకంటే సహోదరి ఆమె మాటలు, తను ఎంత ఏడ్చిందో నాకు గుర్తున్నాయి. మీరు సాక్ష్యం చెప్పిన తర్వాత తనని మీరు వెళ్ళి కూర్చున్న తర్వాత ఆమెను మీ పక్కన చూసినప్పుడు అర్థమైంది, ఓ అప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతించాను. చూడండి, ఒక భార్య ప్రార్థన భర్తను కూర్చోబెట్టడమే కాదు, కానీ ఈయన ద్వారా ఇప్పుడు ఈ కుటుంబం నడిపించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? భయంకరమైన సాక్ష్యం విన్న తర్వాత చాలా మంది తీసుకుపోయి మార్చడమని, చాలా మంది మన అన్నీళ్ళు ఉంటారు కదా, అన్నీళ్ళు చాలా మంది కూడా నువ్వు అట్లా తీసుకుపోయి మార్చినావు కదా, చాలా బాగుందని చెప్పేసి అందరు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. మళ్ళీ తర్వాతకి ఇంకోళ్ళు ఏమంటున్నారు, మీ నిజమైన దేవుడు కదా, మమ్మల్ని కూడా తీసుకెళ్తాను, రండి తీసుకెళ్తాను అంటున్నారు. కానీ మీరు ఉట్టిగానే అంటే విశ్వాసం లేకుండా అంటున్నారు. మీరు వచ్చినా కూడా లేదంటే సర్లేదులే, మేము నెక్స్ట్ వారం వస్తాం అనుకుని అట్లే జరుపుకుంటూ వస్తారు. అంటే మీరు నమ్ముకుంటారా, నేను ఆటోలో నేను తీసుకెళ్తా, సేమంగా తీసుకెళ్తా అని కూడా చెప్పాను. ఇప్పుడు మీరు నడిపే ఆటో దగ్గర తమ్ముడు ఆటో కూడా ఉంటుంది, ఆటో స్టాండ్ లో, అంతేనా? నా ఇంటి దగ్గర, మా ఊరే, ఒక ఊరే. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ కుటుంబం ఎలా ఉంది? బాగుందా? తాగుడు నుంచి కంప్లీట్ విడుదల. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఏమంటున్నారు? బాగుంది, చాలా మంచిగా ఉన్నావు అంటున్నారు చాలా మంది. అరే ఎందుకురా తాగుతున్నావు అన్న వాళ్ళు ఈ రోజున ఏమంటున్నారు? బాగున్నావు అని అంటున్నారు. నాకు వాళ్ళకి నేను చెప్తున్నా, తాగొద్దని నేనే చెప్తున్నా, తాగొద్దని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆటో స్టాండ్ దగ్గర భయంకరంగా గొడవలంట. ఆ గొడవలు మామూలుగా ఉండవండి. ఒక 26 అంతేనా? మీ ఏజ్ ఎంత? 26, 25 ఆ ఏజ్లో ఉన్న ఆ యవనస్తుడు అంతగా తాగి, అంతగా రోడ్ల మీద ప్రతిరోజు గొడవ పెట్టుకుంటే ఎంత వేదన కదండి. ఇటు భార్యకి, చూస్తున్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వారికి ఎంత వేదన. కానీ ఆ యవనస్తుని ప్రభు తాకి ఉన్నారండి. ఆరాధనకి ఈయన రావడమే కాదు, సహోదరుడు రావడమే కాదు, కానీ నా జీవితం చాలా చక్కగా ఉంది కూడా. నా జీవితం చాలా బ్లెస్డ్గా ఉంది. ఈ రోజున ఈ ఆరాధనలో పాల్గొన్న తర్వాత నీవు కూడా ఖచ్చితంగా రా అనేసి ఆయన తీసుకొని వచ్చారు. ఆరాధనలో దైవ సేవకుడు అలా తాకి ఉన్నారండి. హల్లెలూయా. మేము నమ్ముతున్నాం, అంటే సేవకుడు అంటే ఒక సేవకుడు తాకితే జరగలేదు అక్కడ అద్భుతం. సేవకుడు చెయ్యి కాదు అక్కడ పడింది. ఎవరు చెయ్యండి? దేవాది దేవుడి చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? యేసయ్య చెయ్యి తాకింది. ఆ రోజు తాకారంతే, అప్పటి నుంచి ఆ తాగుడు నుంచి విడుదల. ఈ రోజున సంతోషకరంగా వారి కుటుంబం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీకెలా ఉంది నాన్న? మీకెలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉన్నారా? ఒకప్పుడు ఎలా ఉండేది మీ పరిస్థితి? ఒకప్పుడు ఏమనేవారు మిమ్మల్ని అందరూ? ఇంట్లో ఉన్నవారు లేదా బయట అందరూ ఏమనేవారు? ఎప్పుడు తాగుతూ ఉండేవాడు ఆయన. ఇప్పుడు చాలా బాగుంది. భార్యగా నీకెలా ఉంది? నాకు బాగుంది. సంతోషంగా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. చాలా సంతోషం. ఈ కుటుంబాలను బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? నిలబడాలి ఇంకా దేవుని కొరకు, ఇంకా అనేకులు నడిపించాలి. మీరు మీ ద్వారా ఇంకా గొప్ప పరిచర్య ఉంది. ఆమె ఓహో
ఓకే ఓకే, చాలా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ప్రాముఖ్యంగా మీరు వాలంటీర్గా చేయడం చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. మీ కుటుంబాన్ని బట్టి ప్రభుని మహిమ పరుద్దామా? బిగ్గరగా 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 హల్లెలూయా, హల్లెలూయా.